guys, welcome back to our channel Monica Little Things. నా పేరు మౌనిక. ఈ రోజు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సింది. అలానే నేను చిన్న కంటెంట్ క్రియేటర్ని కదా, నేను ఎప్పుడు నార్మల్ గానే వాయిస్ ఇస్తాను. కంటెంట్ క్రియేషన్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కొన్ని ప్రొడక్ట్స్ కూడా నేను చూపిద్దాము అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే చాలా మంది మైక్ గురించి అడుగుతున్నారు. నేను రీసెంట్ గా 10K సబ్స్క్రైబర్ అయ్యాక ఒక సెల్ఫ్ గిఫ్ట్ కింద నేను ఈ గ్రనారో మైక్ అయితే తీసుకున్నా అండి. దీంట్లో 2 మైక్స్ అయితే వస్తాయి. సేమ్ ఇప్పుడు ఇలా పెట్టుకున్నా కదా, అండ్ ఇలా మ్యాగ్నెటిక్ క్లిప్ తో అయితే వస్తుంది. ఇలా మనం ఇలా పెట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి మన డ్రెస్ కి పెట్టేస్తే ఇలా అంటుకుపోతుంది అన్నమాట. అండ్ ఇందులో 3 లెవెల్స్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. మనం ఈ పై బటన్ అనేది ఆన్ చేసేది, అండ్ సెకండ్ బటన్ అనేది వాయిస్ అయితే తీసుకుంటుంది. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేశాను కదా, అందుకు 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అండ్ థర్డ్ టైం క్లిక్ చేస్తే 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అండ్ ఒక రిసీవర్ ఇస్తారు, అది ఆల్రెడీ నేను ఫోన్ కి పెట్టాను. సైడ్ చూపించినప్పుడు చూపిస్తాను. అండ్ ఇలా బాక్స్ లో పెట్టేసుకోవడమే, ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా కంపాటబుల్ గా ఇస్తారు. అండ్ ఎవరైనా ఐఫోన్స్ యూజ్ చేస్తే దానికి కూడా వేరే రిసీవర్ ఉందండి, ఐఫోన్ కి కనెక్ట్ అయ్యేలాగా. అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా ఇచ్చారు. నాకు దీని ప్రైస్ వచ్చి 2200 అలా పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్యాన్ సౌండ్ సమ్మర్ లో బాగా ఫేస్ చేస్తాము. ఫ్యాన్ సౌండ్ డెఫినెట్ గా వస్తుంది నార్మల్ గా మనం యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఫ్యాన్ సౌండ్ ఆన్ అయినా ఇదేమీ వినిపించట్లేదు, దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అలానే ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ కానీ గాలి సౌండ్ కానీ వచ్చినప్పుడు అది రెడ్యూస్ చేస్తుంది. మరీ హెవీ వెహికల్స్ అయితే ఇది రెడ్యూస్ చేయట్లేదు. సింపుల్ గా ఇంట్లో వ్లాగ్స్ కానీ ఏమైనా ఇలా హాల్స్ చేసే వాళ్ళకి, నేను రీసెంట్ గా శారీ ప్రిప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. బిఫోర్ ఇంత ఎఫర్ట్ చేయలేనప్పుడు నార్మల్ గా కూడా నేను ఇచ్చేదాన్ని, అది కూడా బాగుండేది. కానీ నా బ్రీతింగ్ సౌండ్ ఎక్కడైతే ఆపుతానో అప్పుడు బ్రీతింగ్ సౌండ్ అనేది వచ్చేది, అది నాకు కట్ చేయడం కుదిరేది కాదు. సో ఇది యూస్ఫుల్ అనిపించింది, అందుకే షేర్ చేస్తాను. అలానే నేను ఆన్లైన్లో శారీ ప్రిప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాక నాకు హ్యాంగర్స్ కావాల్సి వచ్చాయి. అండ్ కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే బాగుండు అని ఇది తీసుకున్నాను. ఎందుకంటే నేను క్లాస్లో ఫ్లఫీ ప్లేట్స్ కానీ హ్యాంగర్ ఫోల్డింగ్ కూడా చూపిస్తాను. ఇలా అయితే వస్తుంది, మంచి వుడ్ అండి. అండ్ ఇది అయితే ఇలా రౌండ్ కూడా తిరుగుతుంది. సో చాలా బాగున్నాయి. దీని ప్రైస్ కూడా నాకు 250 రూపీస్ పడింది. జస్ట్ 3 అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం నేను మీషోలో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుని పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సేమ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. మోస్ట్లీ ఇది అమ్మాయిలకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే ఉంటాయి, అండ్ కంటెంట్ క్రియేషన్కి కూడా యూస్ఫుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అసలు మిస్ అవ్వద్దు. సో ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ లా అనిపించింది. ఇలా అమ్మాయి బొమ్మ వచ్చి ఇలా ఒక కోట్ అయితే వస్తుందండి, టూ కూల్ ఫర్ బుల్షిట్ అని. అండ్ సేమ్ ప్యాటర్న్ ఈ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. సేమ్ అటు ఇటు కూడా ఒకేలా ఉంటుంది. లైక్ కొంచెం ట్రెండీగా ట్రై చేసే వాళ్ళు, ఆఫీస్ కి అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా కంపాక్ట్ గా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక జిప్ అయితే ఇచ్చారు, ఇటు కూడా ఒక చిన్న జిప్ ఇచ్చారు ఏమైనా మనీ పెట్టుకోవడానికి. అండ్ ఇంకో పాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు, మొబైల్ కానీ ఏమైనా ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన బుక్స్ కానీ బాక్స్ కానీ పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 252 ఆర్ 280 రూపీస్ అయితే పడింది. ఇది అయితే చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ కూడా. నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే ఈ టంబ్లర్స్ అయితే తీసుకున్నా అండి. ఇదైతే చాలా బాగుంది, కానీ నాకు ఇమేజ్ లో ఇంకా పెద్దగా ఇంత వస్తుంది అన్నట్టు ఉంది. లైక్ ఒక 1/2 లీటర్ అలా పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది చాలా షార్ట్ గా ఉంది. మోస్ట్లీ ఇది నేను రిటర్న్ అయితే చేస్తాను. లైక్ స్ట్రా అండ్ ఇలా వుడెన్ తో అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 499 రూపీస్ అలా పడింది. కానీ నాకు మరీ చిన్నగా వచ్చింది కదా అని నేను రిటర్న్ చేస్తున్నాను, వేరే తీసుకుంటాను. ఇన్ కేస్ మీకు నచ్చి ఇలా చిన్న దాని మీద ఇన్వెస్ట్ చేద్దామంటే 100% గా నేను రికమెండ్ చేస్తాను. 500 రూపీస్ కి నాకు 2 వచ్చాయి. నెక్స్ట్ అయితే నాకు ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దు, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే తీసుకోండి. మనం ఏమైనా బన్స్ అవి పెట్టినప్పుడు ఇలాంటిది ఒకటి పెడితే మంచి హెయిర్ స్టైల్ అవుతుంది. లైక్ ఫ్లేవర్స్ లేకపోయినా ఏమైనా యాక్సెసరీస్ లేకపోయినా పర్లేదు, లైక్ మనకు కాకపోయినా మన మదర్స్ కి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. అండ్ మనం కూడా ఎప్పుడైనా బన్ హెయిర్ స్టైల్ ట్రై చేసేటప్పుడు ఇది ఒకసారి ట్రై చేసేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఇలా అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది, అండ్ చాలా నీట్ డీటెయిలింగ్ చాలా బాగుంది కదా. ఇదైతే నాకు 240 ఆర్ 250 రూపీస్ అలా పడింది.
నెక్స్ట్ వన్ అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్ తో కొనుక్కున్నాను. ఏమైనా వీడియోస్ కానీ క్లాస్ డీటెయిల్స్ కానీ, నేను ఆల్రెడీ శారీ ప్రిపేరింగ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తున్నా కదా. శారీ ప్రిపేరింగ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇస్తున్నాను, చాలా ఎఫర్డబుల్ ప్రైస్ కి ఇస్తున్నా అండి. చాలా మంది మన క్లాస్ లో జాయిన్ అయ్యి ఆల్రెడీ ఇంట్లో ఉండే ఎర్న్ చేస్తున్నారు అండ్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. దాని డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. మీరు కూడా సెల్ఫ్ గా ఏమైనా ఎర్న్ చేద్దాము, లేదా సెల్ఫ్ పర్పస్ నేర్చుకుని నీట్ గా మంచిగా అందంగా డ్రేప్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు. సో అందుకే ఇది కొన్నా అండి, ఎందుకంటే మొత్తము ఒక టైం టేబుల్ లా రాద్దాము అని కొన్నాను. చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇలా మ్యాగ్నెటిక్ చార్ట్ మాట, మ్యాగ్నెటిక్ చార్ట్ లైక్ ఇక్కడ మండే ట్యూస్డే అలా అన్నీ ఉంటాయి. మీకు అలా లేకపోయినా మనము నెక్స్ట్ డేకి ఏమైతే కుక్ చేయాలి ఏంటి అనేది కూడా మనం దీని మీద మ్యాగ్నెటిక్ చార్ట్ మీద రాసుకోవచ్చు. మనం రిఫ్రిజిరేటర్కి అంటించేస్తే సరిపోతుంది. ఇదంతా మ్యాగ్నెట్ మాట, అంటిస్తే చాలా నీట్గా ఉంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో కొన్నాను. అండ్ దీనికి ఒక డస్టర్ కూడా ఇచ్చారండి. అండ్ ఇలా 4 పెన్స్ అయితే ఇచ్చారు, డస్టర్ అండ్ 4 పెన్స్ కూడా ఇచ్చారు. కాకపోతే ఈ పెన్స్ అంత బాగా వర్క్ అయినట్టు అనిపించలేదు. ఇది డస్టర్, దీనికి కూడా మ్యాగ్నెట్ ఉంది, మనం ఫ్రిడ్జ్ కి పెట్టేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, దీనికి కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మనం ఫ్రిడ్జ్ కి ఏది కాలితే అది. అండ్ ఇక్కడికి డస్టర్ ఉంది. నాకు ఇది అయితే చాలా యూస్ఫుల్ ఐటమ్ అని చెప్తాను. కాకపోతే నాకు ఇది యూజ్ అవ్వలేదు, నేను నార్మల్ మార్కర్ తో రాసుకుని డస్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు కావాలితే నేను లింక్ ఇస్తాను. కాకపోతే పెన్స్ అంత మంచిగా వర్క్ అవ్వట్లేదు. రిమైనింగ్ డస్టర్ అండ్ బోర్డ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. దీని ప్రైస్ కూడా నాకు 499 రూపీస్ అలా పడిందండి. లింక్స్ అన్ని కింద ఉంటాయి, చెక్ చేసేయండి. నెక్స్ట్ అన్ని ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తా అండి, 1 by 1 అండ్ ప్రైజెస్ అయితే పెడతాను, కూడా చూపిస్తా అండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా చిన్న అమెరికన్ డైమండ్స్ తో చిన్న స్టడ్స్ టైప్ తీసుకున్నాను. జస్ట్ రౌండ్ గా వచ్చినాయి, ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇవన్నీ స్టోన్స్ వచ్చినాయి, చాలా ఫైన్ గా ఉంది. ఇదైతే రోజ్ గోల్డ్ లో అయితే వచ్చిందండి, నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించి తీసుకున్నాను. అండ్ సెకండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇది పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి, నాకు చాలా బాగా నచ్చింది. లీఫ్ మోడల్, ఇలా చైన్స్ వచ్చి పర్ల్స్ వచ్చింది. ఈ పర్ల్ ఒకటి ఊడిపోయి వచ్చింది, ఇందులోనే ఉంది, మనం కావాలితే జస్ట్ ఒక గమ్ పెట్టుకుని అతికించుకోవచ్చు. నేనైతే రిటర్న్ చేసేద్దాం అనుకున్నా, అందుకే ఇంక ఇలా ఉంచి వదిలేసాను. ఇయర్ రింగ్స్ వచ్చి ఇంకా సింపుల్ ఇయర్ రింగ్స్ అండి, ఇలా అయితే ఉన్నాయి. జస్ట్ ఇలా హుక్స్ లాగా వచ్చి ఇలా చిన్నవి ఉన్నాయి. ఏదో ఏ ఏజ్ వాళ్ళకి, చిన్న పిల్లలకి కూడా చాలా క్యూట్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా జుమ్కాస్ అండి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. నేను శ్రావణ మాసం శారీస్ పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక బ్లాక్ శారీ వేసుకుని ఇదైతే స్టైల్ చేద్దాం అనుకుని పెట్టాను. సో ఎలా టర్న్ అవుతుంది అనేది వీడియో చూడండి, నేను పక్కన ఇమేజెస్ ఎవ్రీథింగ్ పెడతాను. నాకైతే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇది నాకు అరౌండ్ 299 ఆర్ సంథింగ్ పడింది, ప్రైస్ అయితే ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదండి, నెక్ సెట్. సో ఇలా పర్ల్స్ తో అయితే తీసేసుకున్నాను. ఇలా 4 లైన్స్ ఇలా నెక్ కి పెట్టుకునేలా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వీక్లీ ఒక రకంగా స్టైల్ చేయొచ్చు అని, వీడియోస్ చేయొచ్చు అని. అండ్ ఇలా స్టడ్స్ లాగా. సో ఇవండి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న హాల్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను, అది కూడా ఎజియోలో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదా, అందుకే ఒక మెటీరియల్, నేను ఎప్పటి నుంచో ఒక మెటీరియల్ తీసుకుని ఒక డ్రెస్ స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే నా విష్ లిస్ట్ లో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. నేను పెడదాం అనేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ 800 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం వల్ల ఏంటో దీని క్రేజ్ వల్ల ఇదైతే నాకు 1150 రూపీస్ కి అలా వచ్చింది. ఇదైతే 3 పీస్ సెట్ మెటీరియల్, ఇది కోటా ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. అండ్ ఇలా ఇదంతా ఎంబ్రాయిడరీ పువ్వులు అన్నీ వస్తాయి. ఇది కుట్టించాక కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ప్యాంట్ అయితే ఇలా స్మూత్ మెటీరియల్ తో అయితే వచ్చింది. అండ్ ఏమైనా కట్ వర్క్ టైప్ ప్యాంట్ అలా కుట్టిద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇలా ఫ్లోరల్ తో దుప్పటా అయితే వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. అలానే ఒక కార్డ్ సెట్ కూడా తీసుకున్నాను, ఇది కూడా ఆఫర్ లోనే వచ్చింది. నేను మీకు స్టేటస్ లో అట్లో పెడతాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతా అండి, స్టోరీస్ లో పెడతాను. మెయిన్ గా ఏమైనా ఆఫర్స్ ఉంటే వెంటనే స్టోరీ ఇన్స్టాగ్రామ్స్ లో పెడతాను, వెంటనే ఈజీగా ఉంటుంది. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే మౌనికా లిటిల్ థింగ్స్ 3-1 అని ఉంటుంది, ఇలాంటి రివ్యూస్ అన్ని అందులోనే చేస్తాను. ఇలా ఫ్లోరల్ థీమ్ తో 2 పీస్ సెట్ అండి, ఇలా వెనకాల టాజిల్స్ వచ్చాయి ఇన్ కేస్ మనకి లూజ్ గా ఉన్నప్పుడు వేసుకోవడానికి. అండ్ ప్యాంట్ వచ్చి ఇలా అయితే వచ్చింది, ఫుల్ ప్యాంట్.
దట్స్ ఇట్ అంతే. ఎలాస్టిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో ఏమైనా మనం ఎక్కడికైనా షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు, ఏమైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కార్డ్ సెట్స్ వేస్తే ట్రెండీగా బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నా. సో ఇదండి హాల్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసేయండి. ఏ ప్రొడక్ట్స్ నచ్చాయి అనేది కూడా నాకు చెప్పండి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.